అందరికీ నమస్కారం. ఈరోజు అక్షయ తృతీయ రోజు ఈ విధంగా పరిహారం చేసుకుంటే నేను చూపిస్తా. ఇలా చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మనకు డబ్బు పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరి దగ్గర కూడా మనం చేయి చాపాల్సిన అవసరం కూడా లేదు. ఈ అక్షయ తృతీయ రోజే చేసుకోండి, చాలా మంచిది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఒక క్లాత్ అయితే తీసుకోవాలి, రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ తీసుకొని ఇట్లా బాక్స్ టైప్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పీఠం మీద అయితే ఇట్లా పెట్టుకొని రాస్తున్నాం. మీకు ఎలా కుదిరితే అలా అయితే చూసుకోండి. ఇక్కడ నేను గంధంతో అయితే ఈ విధంగా శ్రీ అని రాస్తున్న లెటరు. తర్వాత ఈ గంధంలో ఏంటంటే కొంచెం రోజు వాటరు, పచ్చకర్పూరం ఉంటుంది, పచ్చకర్పూరము, కొంచెం జవాది పౌడర్ అయితే ఇలా కలిపి నేను గంధాన్ని పేస్ట్ లాగా చేసి ఇక్కడైతే ఇలా రాస్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అవన్నీ. కొంచెం అమ్మవారికి కొంచెం స్మెల్ అది మంచిగా ఉంటుంది సుగంధపరిమళంతో. తర్వాత నేను ఈ విధంగా శ్రీ అని రాసుకున్నా. శ్రీ అని రాసుకొని కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. కుంకుమ కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ క్లాత్ మీద అయితే ఫస్ట్ పసుపు కుంకుమ అని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్ని వస్తువులు అయితే ఇక్కడ మనము ఈ ముడుపులు అయితే కట్టుకోవాలి. అవి ఏంటంటే ఇలాచి, లవంగాలు, అలానే కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ కూడా పెట్టుకోవాలండి. కాయిన్స్ పెట్టుకున్న తర్వాత పచ్చ కర్పూరం ఉంటుంది కదా, పచ్చ కర్పూరం కూడా తీసుకోవాలి. అలానే జవాది పౌడర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర పచ్చి ఒక్క ఉంటే పచ్చి ఒక్క కూడా తీసుకోండి. నా దగ్గర ఇక్కడ పచ్చి ఒక్క లేదు కాబట్టి నేను మామూలుగా ఎండిన ఒక్క అయితే నేను వేస్తున్నా. అవన్నీ ఇక్కడ ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకున్నాం కదా, తర్వాత ఇవన్నీ ఇలా అయితే ఇక్కడ క్లాత్లు అయితే అన్నీ పెట్టాలి. అన్ని క్లాత్లు వేసుకున్న తర్వాత లాస్ట్లో జవాది పౌడర్ కూడా వేసుకొని తర్వాత ధూపం కూడా ఇవ్వాలి. ఇవన్నీ ధూపం కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్లాత్లు అన్నీ పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ముడి వేసుకొని మళ్ళీ పైన అంటే గంధము కుంకుమ బొడ్లతో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మనము పూజలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పూలు పెట్టుకున్న తర్వాత పూజలు పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం బీరువాలో అయితే పెట్టుకోవాలి. ఇది 1 year వరకు అలానే ఉండాలి. ఎప్పుడన్నా 10 daysకి ఒకసారి అలా మీకు కుదిరినప్పుడు తీసి మామూలుగా ధూపం వేసి మళ్ళీ బీరువాలో అయితే పెట్టండి. అంటే ఈ 1 year వరకు మనకు ఎలాంటి కొలత డబ్బు పరంగా అయితే ఉండదు. అలానే మనం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా చేసుకుంటే ఈ అక్షయ తృతీయ రోజు అయితే చాలా మంచిది. ఇలా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. అలానే ఈ అక్షయ తృతీయ రోజు ఇలా చేసుకున్న తర్వాత చెప్పా కదా, ఇలా బీరువాలో పెట్టుకోండి. తర్వాత ఎప్పుడన్నా 10 days 15 daysకి అలా తీసి ధూపం వేయండి. చాలా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఇలా చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇది చేసిన తర్వాత మనం పూజలో పెట్టుకోవాలి. పూజలో పెట్టుకున్న తర్వాతే మనం బీరువాలో పెట్టుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు. 10 days 15 daysకి అప్పుడు తీసి ధూపం వేసి మళ్ళీ మనం బీరువాలో పెట్టాలి. 1 year వరకు అలానే ఉండాలి. ఇదండి మంచి వీడియోతో అయితే మీ ముందుకు ఇలా వచ్చా. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి నా వీడియోకిన. అలానే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే నేను అక్షయ తృతీయ వీడియోస్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అలానే నేను అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఈ వీడియోలో అన్నీ ఈ వీడియో తర్వాత పెడతాను, చూడండి. నేనైతే ఈ విధంగా అయితే అక్షయ తృతీయ రోజు చేసుకున్నా. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ అక్షయ తృతీయ రోజు ఇలా చేసుకోవడము. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతో కొంత యూస్ అవుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ను ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోతే. అలానే చూస్తున్నా కానీ ఒక లైక్ అయితే ఇవ్వటం లేదు. లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇంకా కొంచెం మంచి వీడియోలు పెడతా. మీరు ఇచ్చే లైక్ వల్ల నా పూజ